సుమారు 15 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన కిరణ్ కుమార్ కొత్త సినిమా విడుదలకు మృతి చెందడం పలువురిని బాధకు గురిచేసింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు దక్కించుకున్న యువ దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూశారు. ఆయన మరణం ఇండస్ట్రీని ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచేసింది. ఆయన మరణానికి గల కారణం ఏంటంటూ అందరూ ఆరా తీస్తున్నారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ కిరణ్ కుమార్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఈయన తాజాగా దర్శకత్వం వహించిన కేజెక్యూ కింగ్ జాకీ క్వీన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో విడుదల కాబోతున్న వేళ సడన్ గా కిరణ్ కుమార్ కన్నుమూయడం బాధాకరం. ప్రస్తుతం ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఆయన అకస్మాత్తుగా మరణించడానికి గల కారణం ఏమిటంటే కొంతకాలంగా కిరణ్ కుమార్ స్టమక్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారట. ఈ క్రమంలోనే హాస్పిటల్లో చేరిన ఆయనకి శస్త్రచికిత్స చేయగా అది విఫలమై బ్రెయిన్ డెడ్ అయిందని సమాచారం. అయితే దీనిపై కుటుంబ సభ్యుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. 2010లో నాగార్జున హీరోగా వచ్చిన కేడీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. నాగార్జున ఛాన్స్ ఇవ్వడం వల్లే తాను దర్శకుడిని అయ్యానని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అయితే 15 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. దీనికి తోడు 3 నెలల క్రితం మీడియా సమావేశం నిర్వహించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాంటి ఈయన ఇప్పుడు కన్నుమూయడంతో ఇండస్ట్రీ ఒక్కసారి ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఇకపోతే ఈయన విజయ్ యాంటనీ హీరోగా వచ్చిన భద్రకాళి సినిమాలో సిబిఐ ఆఫీసర్గా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక మరొక వైపు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న సందీప్ రెడ్డి వంగ, శ్రీకాంత్ ఓదెల వంటి దర్శకులు గతంలో కిరణ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. ఈ దర్శకుల విషయానికి వస్తే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగ. అలాగే శ్రీకాంత్ ఓదెల నానితో దసరా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇలాంటి అద్భుతమైన దర్శకత్వ మెళుకువలు కిరణ్ వద్దే వీరు నేర్చుకోవడం జరిగింది.